హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఇస్ వరల్డ్ వ్లాగ్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే నేను నైట్ వ్లాగ్ అయితే తీస్తున్నా. నేనైతే మీకు నైట్ అయితే నేను ఏం పనులు చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నా. ఫ్రెండ్ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. నేనైతే ఎప్పుడు కోరుకుంటా ఫ్రెండ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఎందుకు నాకు లేట్ అవుతుందంటే, నేను కింద బీడీలు ఎంచుకుంటా అన్నట్టు మన రూమ్లోనే కింద జనరల్ స్టోర్ ఉంది, బీడీలు ఎంచుకునే కంపెనీ ఉన్నది. నేనే ఎంచుకుంటా, నేనే ఆక్తంబాకు వేసుకున్నాడు, నేనే బీడీలు తీసుకుంటా అన్నట్టు. అందు గురించి నాకు లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి లేట్ అయిన రోజు 7 అవుతుంది, 8 అవుతుంది, ఒక్కొక్కసారి మన ఛాయ్ తాగిన దాకా అయితే 9 అవుతుంది ఫ్రెండ్. అందు గురించి నేను చేసే పని అయితే మీకు చూపెట్టాలని నేను ఈ వీడియో తీస్తున్నా. ఇక బీడీలు ఎంచుకొని పైకి వచ్చేసరికి, పైకి అంటే కింద 2 రూమ్లు, పైన 2 రూమ్లు ఉన్నాయి మాకు. పైన వచ్చేసరికి పిల్లలేమో రాసుకుంటూ కూర్చుంటారు, పని అయితే చెయ్యరు. చూడండి, బాసనలు అయితే పడ్డాయి. బాసనలు తోముకొని అయితే ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, సింకులోని నల్ల అయితే సన్నం వస్తున్నదని సర్వలకించి అయితే వాటర్ తెచ్చుకొని ఇలా కడుక్కుంటున్నా అన్నట్టు. సర్వతోటి వాటర్ తెచ్చుకుంటూ ఇలా కడుక్కొని పెట్టుకుంటున్నా నేనైతే. ఎందుకంటే తెల్లారితే దేవి కూర్చుంటుంది కదా, అందు గురించి అయితే నేనైతే కడుక్కుంటున్నా. చూడండి, ఇప్పుడైతే మొత్తం స్టవ్ అది అక్కడ మొత్తం అయితే నేను ఫ్రెష్గా చేసుకుంటా అన్నట్టు. వాటర్ బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవరు లేని ఇంట్లో అయితే మనం ఒక్కళ్ళే చేసుకున్న పడుతుంది కదా ఫ్రెండ్. పెద్దోళ్ళు ఉంటే మనకు వేరేనే ఉంటుంది. మా ఇంటికి అయితే పెద్దోళ్ళు ఎవరు లేరు, అటు అమ్మ నాన్న కూడా లేరు, ఇక్కడ అత్త మామ కూడా లేరు, మనమే చేసుకున్న పడుతుంది ఫ్రెండ్. మేమైతే ఇప్పుడు రాగి బిందెలో అయితే వాటర్ తాగుతాము. ఒకరోజు ముందు వాటర్ వేసుకొని తర్వాత నెక్స్ట్ డే మనం తాగాలి. మన హెల్త్కు కూడా చాలా మంచిది అన్నట్టు. పిల్లలకు సుఖ తాగిపియాలి, మనం తాగాలి అట్లా వాటరు. ఒక దినం తప్పించి ఒక దినం అట్లా వేసుకుంటూ పాచి నీళ్ళు లెక్క తాగాలి మనం రాగి బిందెలో. అయితే మనకు చాలా హెల్త్కి మంచిది అన్నట్టు. ఈ కిచెన్లో అయితే నేను మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నా. మొత్తం నూనె సాంబారు కిటికీ ఉన్నది మా కిచెన్ దగ్గర. చీమలు మొత్తం ఇలా సన్నం అయితే మన్ను తీస్తున్నారు. నేనైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్. ఏమనుకోకండి ఫ్రెండ్, నేనైతే అప్పుడు అయితే వీడియో తీసుకుంటూ మాట్లాడలేకపోతున్నా. నాకు ఒక్కదానితో అయితే లేదు, అయితే ట్రైపాడ్కు పెట్టేసి అయితే మీకు చూపిస్తున్నా అన్నట్టు. మన వీడియో చూసి లైక్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఆయిల్ మొత్తము ఇలా టైల్స్ ఉన్నాయి కిచెన్లో. టైల్స్ మీద ఆయిల్ మొత్తం అయితే ఇలా మొత్తం జిడ్డు సమ్మర్ లాగా ఉంటాయంటే నేను వారంలో ఒక 2-3 సార్లు అయినా అలా మొత్తం ఫ్రెష్ చేసుకుంటా అన్నట్టు. మన ఆడవాళ్ళకు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. చూడండి, సబ్బు అయితే మొత్తం కరిగిపోయింది, సబ్బు అయిపోయింది. మేము ఎక్స్పర్ట్ సబ్బు వాడతాము. ఎక్స్పర్ట్ సబ్బు అయితే అయిపోయిందని నేను తీసి అయితే చూపిస్తున్నా ఫ్రెండ్. మా పాప వచ్చి ఏమో అంటుంది. ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా. ఎంత రుద్దినా ఆయిల్ సమర్ అయితే అస్సలు పోతలేదు ఫ్రెండ్స్. సబ్బే అరిగిపోయింది కానీ ఆయిల్ సమర్ అయితే అస్సలు వెళ్తలేదు. ఎందుకంటే ఆయిల్ మేము చేనులో పండించింది కరడి ఆయిల్ వాడతాము. ఎప్పటికప్పుడు మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే బాగా జిడ్డు అయిపోతుంది అన్నట్టు ఒక్క రోజుకే.
డైలీ నాకైతే వారంలో ఒక 3-4 సార్లైనా ఇలానే కడుక్కోవడం అవుతుంది. మొత్తము అయితే కిచెన్ క్లీన్ చేసుకొని మొత్తం చూడండి ఫ్రెండ్, మొత్తం మా బాబు అయితే సామాన్ తీసుకొచ్చి అలా పడేశాడు. వచ్చి అయితే అంటుండు, నా వీడియో ఎందుకు తీస్తున్నావు అని నాకు ఇది చేస్తున్నాడు. మా స్నూపీకి అయితే చూపిస్తా ఫ్రెండ్, చూడండి ఎలా చూస్తుండు. చూసేయండి మా స్నూపీ. ఇగో మావాడైతే అంటుండు, మమ్మీ మరి మీ ఫ్రెండ్స్కి సామాన్ చూపిద్దామని. తర్వాత చూపిద్దామని చెప్పాను. పాలైతే వేడి చేసి పక్కన పెట్టేసిన, ఎందుకంటే వేడి వేడి అయితే పాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కదా. మొత్తం క్లీన్ చేసుడు అయితే అయిపోయింది ఫ్రెండ్. చూడండి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి మొత్తం మన స్టవ్ మీద చూడండి ఇలా స్టాండ్లు పెట్టుకుంటున్నా. బర్నర్లు కూడా ఇలా కడిగి పెట్టేశాను అన్నట్టు. సింకు మొత్తము, స్టవ్, కిచెన్ టైల్స్ మొత్తం అయితే ఫ్రెష్గా కడుక్కొని అయితే పెట్టేసిన ఫ్రెండ్. మీకు నచ్చితే లైక్ చేయండి. డైలీ ఇలాగే చేసుకుంటానట్టు. ఈ చాయ్ వేడి చేసి మా ఆయనకైతే చేసి ఇచ్చాను అన్నట్టు. చేసి అయితే తాగైతే వెళ్ళిండు. తర్వాత మిగిలిన చాయ్ అయితే మొత్తం కిచెన్ క్లీన్ చేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ గరం వేడి చేసుకొని అయితే తాగుతున్నా. చాయ్ అయితే వేడైంది. చూడండి ఫ్రెండ్, చాయ్ తాగిన దాకా అయితే నాకు 8, 9 అయింది అన్నట్టు. మొత్తము కిచెన్లో బాసన్లు మొత్తము అయితే మన పాలిష్ బండలు ఉన్నాయి అన్నట్టు. కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకొని చాయ్ తాగిన దాకా నాకు అయితే 9 అయింది. మీకు ఎవరికైనా అలవాటు ఉందా ఫ్రెండ్? నేనైతే చాయ్ తాగి ఇలా అయితే గిలాసా నెత్తికైతే కండ్లకు నెత్తికైతే ఇలా రుద్దుకుంటా అన్నట్టు. ఎందుకంటే నాకు కొంచెం నెత్తి నొప్పి ఉన్నది. ఫుల్ వీడియో అయితే మీకు పెట్టలేకపోతున్నా ఫ్రెండ్. నాకు ఇంకో ఛానల్ ఉంది, కిచెన్ ఛానల్, హారిక కిచెన్ ఛానల్. ఆ ఛానల్ కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. అందు గురించి ఈ ఛానల్లో ఫుల్ వీడియోకు పెట్టదందుకు ట్రై చేస్తున్నా కానీ నాకు పెట్టడం అయితే వీలైతలేదు. వీలైనప్పుడల్లా అయితే ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను పెట్టదందుకైతే ఎంత నాకు కష్టమైనా నేను పెట్టదలుచుతా. ఇక మా పాప అయితే బెలూన్స్ తెచ్చుకొని అయితే మమ్మీ చూయించు అని అయితే ఇక మా స్నూపీ దగ్గరికి వెళ్ళి అయితే ఆడుతుంది. మా స్నూపీ గాడు భయపడి రౌండ్గా తిరుగుతున్నాడు. చూసారా, వాడికి భయపట్టిస్తుంది. వాడేమో ఆడదందుకు పలగొట్టదందుకు చూస్తుండు. ఇక నేను కూసో స్నూపీ అనగానే కూర్చుంటాడు అన్నట్టు. మా చిన్నది అయితే ఆడుతుంది, ఆడుతోటి కూర్చుంటాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, కూర్చున్నాడు. నేను ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటూ ఒరుతున్నా అన్నట్టు, స్నూపీ కూసో అని. మా ఇంట్లో లాంగ్వేజ్ అయితే మేము హిందీ మాట్లాడతాం ఫ్రెండ్. ఎందుకంటే మాది కూడా తెలంగాణనే, అందు గురించి నేను తెలుగు వీడియో చేస్తా.